Welcome to Casual Talks with you. Hi guys. ఈరోజు వీడియో ఏంటంటే గెస్ ఇట్. లాస్ట్లో కామెంట్ చేయండి. ఆగట్లే పిల్లకి. ఆరెంజ్ అన్నమాట. ఈ ఆరెంజ్ ని మేము డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టినాము. మేము కొంచెం హాట్ వాటర్లో పెట్టి తీసుకొచ్చినాము. చాలా గట్టిగా ఉండే, తినడానికి రాదు కదా మళ్ళీ జమ్ము అంటే పళ్ళు, అందుకని సో కొంచెం ఆయిల్లో పెట్టినాము. ఇంటెలిజెంట్ ఫెలో. వెల్లిలో పెట్టకపోతే గట్టి సౌండ్ వస్తుంది బాల్ లెక్క. మేము ఇందాక ట్రై చేసినాం కూడా, బాయిల్ కొట్టినాము, గట్టి సౌండ్ వచ్చింది. దీన్ని ఎట్లా తినాలి అంటే స్నాక్స్ టైప్. చాక్ తీసుకదప్ప. పాప చాలా స్మార్ట్ సార్. సో ఇప్పుడు ఈ చాక్ని అయితే కట్ చేసేసి చూపిస్తాం. ఇప్పుడు ఎలా చేస్తున్నాం? 3, 2, 1 గో. సో ఇది మెత్తగా ఉండాలన్న, కొంచెం వామ్ వాటర్లో మనము కొంచెం మెత్తగా ఉంటుంది. సో ఇప్పుడు చాలా కనిపిస్తుందా? ఇప్పుడు ఇది అలా చల్లగా ఉంది చూడండి. ఎట్లా తీసేసుకోవాలి? చల్లగా ఉంది. గుడాటి వీడియో తీసినాం. లైట్ అండి. మీకు ఇంకోటి కూడా ఉంది. ఏం చేసినాం మళ్ళీ కొత్త కాన్సెప్టా అంటే కెమెరా తీసినాం. చెప్పండి. మాది కొంచెం ఎక్కువసేపు వాటర్లో పెట్టినాం కాబట్టి ఇట్లా జ్యూస్ వస్తుంది. చాలా ఎక్కువసేపు పెట్టినాము. ఇరబెట్టు పట్టుకుందా? ఇట్లా పట్టుకో. మీకు కోసేటప్పుడు ఇంటిలే కదా సౌండ్. ఇరబెట్టు. సో పనులు అయితే జుమ్మంటున్నాయి అది తినగానే. ఇట్లా వస్తుంది. అసలు ఇది మేము ఎక్కువసేపు పెట్టినా అంటే ఇట్లా జ్యూస్ వస్తుంది. కానీ మాది ఎంతసేపు పెట్టదు. జస్ట్ నార్మల్గా పెట్టాలి అంతే. నార్మల్ అంటే చాలా నార్మల్గా పెట్టాలి. మొత్తం నా తీసుకొని ఫ్రెండ్స్ తినదా అట్లా ఇంటికి కూడా. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒకటి వేసినది ఇంకోటి ఐస్ క్రీమ్ బాల్స్. నేనే చెప్పిన ఐడియా. చిటికలే. She's the one who told me. సో ఇప్పుడైతే అలా వచ్చినాయి, మస్తు వచ్చినాయి. స్నోమ్యాన్ కోడింగ్ వేసిన తర్వాత దాని లోపల చాక్లెట్ వేసినాం. ఓ గంట సేపు అయింది. కట్ చేస్తాం. మొన్న చేయి కట్ అవుతుంది అయింది. వాళ్ళు ఎందుకు అట్లా కట్ చేస్తావు? చూసినా కదా, ఇక్కడేమో వైట్ కలర్ది, ఇక్కడేమో చాక్లెట్ చిన్న. ఇదైతే మేము ఒకటి స్నోమ్యాన్, ఇంకోటి స్నో బాతున్నట్టు, అండ్ వన్ మోర్ వచ్చేసి ఐస్ క్రీమ్. కప్ కేక్ అది. ఐస్ క్రీమ్ కప్ కేకా? మా కప్ కేక్ వచ్చి ఐస్ క్రీమ్ వచ్చింది కదా. ఓ కప్ ఐస్ క్రీమ్. ఇట్లా చిన్నపిల్లలకి చాలా ఈజీగా చేయొచ్చు అన్నమాట. కావాలంటే మళ్ళీ ఇంకోటి ఏం చేసినామంటే మేము హార్ట్ షేప్ చేసినాం. సేమ్ హార్ట్ కూడా తింటానే.
కాకపోతే ఇందులో మేము ఏం చేసినామంటే చాక్లెట్ కూడా చేసినాం, ఐస్ క్రీమ్ కూడా వేసినాం అన్నమాట. చాక్లెట్ విత్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ మీద ఎంత కలిసి వద్దు. ఓ షట్, ఐస్ క్రీమ్ ఫెయిల్ అయిపోయింది. ఐస్ క్రీమ్ ఇంకా చాక్లెట్ ఫెయిల్ అయిపోయింది అనమాట. సో ఈరోజు వీడియో అయితే ఇంతనే. మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలి అని అనుకుంటున్నాము. ఆరెంజ్ది గడ్డ ఏమిటండి మీరు మాట్లాడేది? ఫ్రిడ్జ్లో పెట్టండి, డీ ఫ్రిడ్జ్ ఓవర్ నైట్ పెట్టేసి తినే ముందు ఒక 2 seconds ఇట్లా హాట్ వాటర్లో పెట్టండి. అంతే, తీసి ఇట్లా కోసుకొని ఇట్లా ఓపెన్ చేసుకొని స్నాక్స్ తినండి అంతే. అందంగా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.